దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరున్నటువంటి పరిస్థితులలో ఈ సమయంలో దేవుడు, నేను ప్రార్థన చేసుకుంటుంటే ఇక్కడ గురించి చెప్తున్నది ఒకటి ఏంది అని అంటే, నేను ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో. మరి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధపడినట్లయితే దేవుడు గొప్ప కార్యము మీ కుటుంబాలలో చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి రేపు చివరి దినమున మనం ఆరాధన చేసుకోబోతున్నాం. ఈ ఆరాధనలో నిజంగా మీరు సిద్ధపడి వచ్చినట్లయితే, దేవా ఈ చివరి దినమున నీవేదైతే నీ సేవకులను ప్రేరేపించి కుటుంబం గురించి ఈ యొక్క కూటములు పెట్టించావు ప్రభా, ఆ కుటుంబ ఆశీర్వాదము నా కుటుంబానికి కూడా నీవు దయచేయి. హృదయపూర్వకంగా మీరు అడిగిన ఎడల దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజంగా అడిగిన వెంటనే కార్యం చేసేటటువంటి దేవుడు మనకు ఉండగా ఇంకేముంది? దిగులు ఎందుకు, చింత ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళకి సగానికంటే ఎక్కువ కూడా మీరు ఇక్కడ ఉన్న కొన్నిసార్లు మీ ఆలోచనలు ఎక్కడికో పోతుంది. అవునా కదా? నిజంగా చెప్పండి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కానీ కొంతమంది ఆలోచనలు మీ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అది తెలుస్తూ ఉంది నాకు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కానీ ఇంటి దగ్గర ఏమవుతుందో అని ఉంది. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, రేపు నేను ఈ విషయంలో ఏం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ కూర్చొని. అవునా కాదంటారా? చెప్పండి. దేవుని నామానికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి గూర్చిన చింత వద్దు అని దేవుడు మనకు చెప్తుండే. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అంటే ఏ దినంనైతే మీరు మీ జీవితాలను యేసు ప్రభుకి సమర్పించుకున్నారో ఆ దినంన మీ హృదయంలో ఉన్న ఆసక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు ఎట్లున్నారో మీ హృదయాన్ని ఒకసారి మీరు చూచుకోండి. ఎందుకనంటే మనల్ని మనం పరీక్షించి మనల్ని మనం విమర్శించుకున్న రోజున దేవునికి తగ్గ బిడ్డగా మనము నిలబడతాం. నేను మంచిగానే ఉన్నలే అని అనుకుంటే నీ లోపల ఉన్నటువంటి లోపాలు నువ్వు దాచిపెట్టుకున్నట్లయితే అవి గుట్టగా పేరుకొని పోతాయి తప్ప తక్కువగా మాత్రం ఏమాత్రం కూడా అవి కావు. కానీ ఏ రోజైతే నువ్వు ఈ దినంలో దేవుని సన్నిధానానికి వచ్చారు కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీ హృదయాన్ని తిరిగి దేవునికి ఇవ్వండి. ఒకసారి దేవుని తట్టు మీరు తిరిగి చూచినట్లయితే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు లేని చోట నిజంగా చెప్తున్నానండి, దేవుని బిడ్డలైనటువంటి మీకు నేను ఒక హెచ్చరిక మాదిరిగా ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే దేవుని లేనటువంటి జీవితంలో ఆశీర్వాదము ఉండదు. ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు. కానీ మీరు ప్రభువు లేకుండా మీరు ఎంత ప్రయాస పడ్డా కూడా మీకేం రాదు చెప్పండి? ఫలము రాదు. కానీ మీరు ప్రభువును కలిగి ఉండి మీరు ముందుకు వెళ్తే దేవుడు దానికి ఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో, ఏ కుటుంబంలోనైతే యేసు ప్రభు ఉంటాడో అక్కడ జయ జీవితం ఉంటుంది. అబ్రహాం సారే మధ్యలో దేవుడు నివాసం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు జయ జీవితం జీవించి ఈ దినానికి కూడా మనం మాట్లాడుకునేటటువంటి ఆదర్శ దంపతులుగా వాళ్ళు నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకొని దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి తప్ప ఇతరులు వ్రేలు పెట్టి చూపించేటటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉండకూడదు. అంత గొప్ప కృప దేవుడు మనకి ఇవ్వడానికి ఈ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు. కుటుంబానికి కావలసిన అనేకమైనటువంటి హెచ్చరిక మాటలు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, వాగ్దానంతో కూడినటువంటి వాక్యాలు ఎన్నో దేవుడు మన పట్ల వ్రాసిపెట్టి ఉంచినటువంటి ఈ వాగ్దానాలన్నీ కూడా అవి మన కొరకు దేవుడు రచించి పెట్టినటువంటి వాగ్దానాలే. అయితే మనం ఎట్లా చదువుతామంటే, ఇది మనం ఈ క్రైస్తవులం కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని మనము చదవాలా అది కాదు. కానీ దేవుడే వాక్యమై ఉండెను, దేవుడే జీవమై ఉండెను అని చెప్పి వాక్యంలో ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానపూర్వకంగా చదివి ముందుకు వెళ్తామో, ఆ ధ్యానపూర్వకంగా ఈ దావీదు ముందుకు వెళ్ళే తన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలైనా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఆశీర్వాదాలు కావాలని నిజంగా మీరు ఇక్కడికి వస్తే హృదయపూర్వకంగా ఈ సమయంలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడాటి కృప మనందరి కుటుంబాలకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.